వీళ్ళిద్దరైతే కావాలని మ్యాచింగ్ చూడండి. ఇక లక్షిక రేపు నుంచి దక్షిత్ రిక్కి కూడా మ్యాచింగ్. వదిన లక్కీ మంకీ అయినా కాదా? చూడు మమ్మీ ఒప్పుకుంది. వీళ్ళకి జడలు వేయటంతోనే అయిపోతుంది. అత్తయ్య గారికి మార్నింగ్ వేసారు, మళ్ళీ ఇప్పుడు ఒక 5 గంటలు అయింది అత్తయ్య గారు వేసి. వస్తున్నాడు పర్ణిగా వస్తున్నాడు. బో మనం 4 అడిగితే 40 తెస్తారు వీళ్ళు అక్కడ నుండి, ఊర్లో నుంచి. ఆ బ్యాగ్ వాడి చాలా రోజులు అయిందిగా, కుస్తీ పడుతున్నారు ఎట్లా వేయాలని. ఇంకా ఈ 1 వీక్ వచ్చే వీడియోస్ మాత్రం ఇంకా చాలా బాగుంటాయి. ఏది మిస్ కాకుండా చివరి దాకా చూడండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఇంకా మీ అందరికీ తెలుసు కదా, అత్తయ్య గారు వాళ్ళు వచ్చారని, వదిన వాళ్ళు కూడా, పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి ఈ వచ్చే వ్లాగ్స్ ఇంకా చాలా బాగుంటాయి, చూసేయండి. అలానే నేను ఎక్కడెక్కడికి వెళ్ళాను, ఏమేమి చేశాము అన్నది ప్రతిదీ ఏది మిస్ కాకుండా వీడియో అయితే మ్యాక్సిమం తీయటానికి ట్రై చేస్తాను. అండ్ కొంచెం లేట్గా అప్లోడ్ అయినా కానీ అన్నీ అప్లోడ్ చేస్తాను. మార్నింగే సందడి సందడి మొదలు. ఏముందిలే, మా అన్నయ్యగా పోయినసారి వెళ్ళొచ్చాంగా. మాకు కావాల్సింది మూత, క్యాప్ ఫోన్. జర్నీ మీద ఆడికి చిరాకు వచ్చి ఉంటుంది. ఉదయం తిరుగుడు నైట్ తిరుగుడేగా. రిక్కి ఎవరు వచ్చారు? రిక్కి బాబేడి? బాబునా అంటాడి. యాయ్ వద్దన్న కూడా చాప్ తీసాక ఆడుకుందాం. బాబు అను. ఇంకో బాబేడి ఏడు బాబు ఆడేనా బాబు? ఇప్పుడు ఆ టోపీ లాగాలన్న. బాలా వాడికంట బాల్. కళ్ళు మెరుస్తాయిరా నీకు ఇప్పుడు. బావకి మర్యాదలు చేయవా మరి ఇక్కడి నుంచి బావకి? రక్షితను వాడు సైలెంట్ పారిపోతున్నాడు. అచ్చం దెయ్యం ఉన్నట్టున్నావు ఎందుకు నువ్వు? అచ్చం దెయ్యం ఉన్నట్టున్నావు ఎందుకు నువ్వు? వాళ్ళ అత్త రాగి జావ చేస్తుంది. నేను ఎప్పుడు పెట్టలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం పెడదామని చేస్తున్నాం. ఈయనకైతే ఇష్టం అని చెప్పి మామిడికాయలు తీసుకొచ్చారనమాట. అందుకనే మామిడికాయ పప్పు అయితే పెడదామని స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. ఈ బబుల్స్ది ఒకటి ఆడారనమాట. కడగమంటే కడుగుతున్నాను. ఈలోపు వాళ్ళకి ఏదో టాయ్ కావాలంట. వాళ్ళ తాతయ్యని అడుగుతుంటే తర్వాత ఇస్తా అని చెప్తున్నారనమాట. ఇంకా అత్తయ్య గారేమో బట్టలు అవి సర్దుతున్నారు. నేనేమో ఇక్కడ హాట్ వాటర్ పిల్లలు మేము అన్నం స్నానం చేయాలని చెప్పి అక్కడ గ్యాస్ స్టవ్ మీద అండ్ హీటర్ మీద అయితే హాట్ వాటర్ పెట్టేశాను. గీజర్ లేకపోయేసరికి కొంచెం ఇబ్బంది అయిందిలే, కానీ ఈ రెండు ఉండేసరికి ఎట్లయినా కవర్ అయిపోయింది మాకైతే. నేనైతే మా వీడియోస్కి మ్యాక్సిమం డబ్బింగ్ లేకుండానే పెడదామా, న్యాచురల్గా ఉంటుంది కదా అని అయితే అనుకుంటున్నాను.
ఆల్రెడీ ఒక వాయి అయితే వేసాం ఇడ్లీ అది పుట్నాలు అండ్ పల్లీ చట్నీ, ఇది అల్లం చట్నీ. అల్లం చట్నీ కాంబినేషన్ బాగుంటుంది. 4 ప్లేట్లే కాబట్టి ఎక్కువసేపు అంటే 2-3 సార్లు వేయాలి, ఏం కాదులే. అప్పుడప్పుడే కాబట్టి ఇంకా ఇది సరిపోతుంది మాకు. ఇంకో ట్రిప్ ఇప్పుడు ఆన్ చేస్తున్నా. ఆ బ్యాగ్ వాడి చాలా రోజులు అయిందిగా కుస్తీ పడుతున్నారు ఎట్లా వేయాలని. ఈడు చూడండి అసలు వాళ్ళు పరిగెడుతున్నారు. వైఫై ఉంది కదా, ఐడియా ఉండదు. నువ్వు అనవసరం ఐడియా ఆధారపడుతుంది. ఇంకా జియో కానీ ఎయిర్టెల్ కానీ అసలు ఈడ ఆనందం మామూలు ఆనందం కదా. అబ్బో ఏందండి అరిసెలు? అరిసెలు అయితే ఊర్లో నుంచి తప్పించేసుకున్నాం. ఇక్కడ కాస్ట్ ఎక్కువ ఉన్నాయి, టేస్ట్ యావరేజ్గా ఉన్నాయని చెప్పి ఇంకా అరిసెల మీద రిస్కి నడిపియాలిగా. దానికోసం టవల్ కూడా తీసుకొచ్చారు. చీర నేను ఆల్రెడీ ఆర్డర్ పెట్టానని చెప్పాను కదా, వచ్చింది. అది వస్తే కనుక వీడియో తీస్తాం. అప్పుడు ఇప్పుడు కుదరలేదు అంటే అది రాలేదు కాబట్టి ఇంకా అవ్వలేదు. ఓకే, ఇదిగోండి చెక్కలు. మీరు చెక్కలే అంటారా? చెక్కలే అంటాం. గారెలు అంటారు కొండ గారెలు అంటారా? వాటిని గారెలు, చెక్క గారెలు అంటారు. ఇక్కడ గారెలు అంటారు. మేము చెక్కలనే అంటాము. ఇలాంటివన్నీ ఇంక ఊరు నుంచి తప్పించేసుకుంటాం, లేదా మేము వెళ్ళినప్పుడు తెచ్చుకోవడానికి కుదరదు కాబట్టి ఇంకా కావాల్సినప్పుడల్లా ఇలా డబ్బాలు తప్పించేసుకుంటాం కాబట్టి అన్ని చేరుకున్నాం ఇంట్లో. 3 డబ్బాలు తప్పించుకుంటాం అంటే మేమేమి డబ్బులు ఇవ్వము, అన్ని వాళ్ళే పెట్టుకొని వస్తారనమాట. ₹1 మేము ఇచ్చేది వద్దన్నా తీసుకొస్తాం. కాకపోతే ఏం కావాలో ఆర్డర్ చెప్పడం అంతే కావాల్సినప్పుడల్లా. ఇదేమో చిల్లర అనమాట. వెంకటేశ్వర స్వామి గుడిలో మొక్కు ఉంది వదినకి. ఇంకా అది పోయినసారి మేము కూడా ఇట్లానే వడ్డించాము. ఇది కూడా మా నాన్నగారు అప్పుడు మొక్కున్నారనమాట. వదినకి అబ్బాయి పుడితే కనుక ఇట్లా వడ్డిస్తానని చెప్పి ఇంకా మొక్కున్నాము. అప్పుడు మేము యూట్యూబ్ అప్పుడు దేవుడే కల్లోకి వచ్చి అడిగిండు, అబ్బాయి పుడతారు నాకు ముడుపు కట్ట అని చెప్పి అడిగినట్టు కళ వచ్చింది. నాకు కళ వచ్చింది కాబట్టి అప్పుడు నేను వేసా, సరే ఈ చేతికి కూడా అబ్బాయి పుడితే వేస్తాం అని చెప్పి మళ్ళీ మొక్కున్నాం. ఎట్లా మొక్కు తీరింది కదా అన్నట్టు మళ్ళీ మొక్కుని అబ్బాయి పుడితే వేస్తామని కోరుకున్నాం అనమాట. ఇంకా అందుకని ఇది మళ్ళీ ఇప్పుడు చిలకటి దుంప స్వీట్ పొటాటో. నేను ఆల్రెడీ ఇంకా ఉన్నాయి, చాలా తెచ్చాను. నేను కూడా చూపించాను కదా. ఈ మనం 4 అడిగితే 40 తెస్తారు వీళ్ళు అక్కడ నుండి ఊర్లో నుంచి. ఇదేమో బియ్యం పిండి, చాలా బాగుంది. బియ్యం పిండి కూడా అక్కడ నుండే తీసుకొచ్చేసారు తమ్మన్నాను. అది బియ్యం, కోట బియ్యం, స్టోర్ బియ్యం కూడా అక్కడ నుంచి. కార్ వచ్చిందంటే A to Z అక్కడ నుండి వస్తాయి. బియ్యం బస్తా అయితే 25 కేజీల బస్తా కూడా వచ్చింది. 4 నెలలు వద్దాం మనకి. నాకు తెలిసి బుజ్జి నేను ఒకటి తెస్తున్నాను ఏంటని చెప్పి బొబ్బట్లు మీకు తెలుసా? చెప్తే సరే నాకు తెలుసు. కాదు, నాకు ఇష్టమైన బొబ్బట్లు కూడా తీసుకొచ్చారు. నిన్న మధ్యాహ్నం తెచ్చి నాన్న మాకు గుర్తులేదు. అరటి పళ్ళు, మామిడికాయలు, అన్ని ఫ్రూట్స్ అన్ని రకాలు తీసుకొచ్చారు. అక్కడ ఉన్నాయి ములక్కాయలు అయితే ఒక 50 కాయలు ఉంటాయి. 50 ఉంటాయా? చెట్టు మీద అప్పుడప్పుడు కోసుకొని తీసుకొచ్చారండి. ఎక్కడో పెట్టా అప్పుడప్పుడు కోయించి తీసుకొచ్చారు అన్ని కాయలు. మామిడికాయ పప్పు కానీ చేద్దామని అత్తగారు చేస్తే ఇష్టం అని చెప్పాను కదా. మామిడికాయలు తీసుకొచ్చారు కాబట్టి ఇంకా పప్పు కూడా వండుతున్నారు. ఇంకా వంకాయ కర్రీ చేయాలి, ఇప్పుడు చేద్దాం. ఇప్పుడు వద్దు, నైట్కి చేద్దాం. మరి ఇప్పుడు ఎట్ట కుదిరిద్ది? సరే చెప్పండి, నేను చేసేద్దాం. చేసి వదిన వాళ్ళైతే బయలుదేరి రామానుజం టెంపుల్కి వెళ్ళారు. మేము ఈసారి వెళ్ళలేదు, ఎందుకంటే ఆల్రెడీ వెళ్ళొచ్చాము. లాస్ట్ ఇయర్ వెళ్ళాము. ఈసారి మాత్రం అప్పుడు అన్నయ్య గారు రాలేదు. సో ఇంకా అందుకని అన్నయ్య గారు చూడటానికి ఉంటుందిలే అని చెప్పి అన్నయ్య గారు, వదిన, దక్షిత్, మావయ్య గారు వెళ్ళారు. ఇంకా మేము అందరం అయితే ఇంట్లోనే ఉన్నాం. జస్ట్ ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తినేసి మళ్ళీ సాయంత్రం ఉందన్నమాట. సాయంత్రం గుళ్ళు దగ్గరలో అవన్నీ అటు వెళ్ళాలి.
ఇంకా అక్క చెల్లెళ్ళు ఇద్దరు కలిసి ఈ ఫ్రాక్ డ్యాన్స్ అయితే చేస్తున్నారు. ఇక్కడ కూడా నేను మ్యాక్సిమం డబ్బింగ్ చెప్పకూడదు అనుకున్నాను. కాకపోతే ఏంటంటే ఆ సాంగ్కి నాకు కాపీరైట్స్ పడిద్ది కాబట్టి మ్యూట్ చేసి డబ్బింగ్ అయితే చెప్తున్నాను. లేదంటే ఒరిజినల్ వాయిసే పెడితే చాలా బాగుండేది. అట్లా కాపీరైట్ పడిద్ది కాబట్టి నేనైతే ఇప్పుడు డబ్బింగ్ చెప్తున్నా దీని వరకు. ఇంక వాళ్ళ అమ్మ ఎవరు అంటే వాళ్ళ అమ్మ బయటకు వెళ్ళింది కదా, ఇంకా వీళ్ళ ఇష్టం అనమాట. హాయిగా ఆ బొమ్మలు అవి పెట్టుకొని కాసేపు చూస్తూ అట్లా డ్యాన్సులు వేస్తూ ఉన్నారు. గోల్ అయితే అస్సలు చేయరులేండి. అత్తయ్య గారు కూడా ఉన్నారు కాబట్టి ఇంకా అసలు గోల్ చేయరు. రిక్కీతో ఆడుకుంటారు, లేదంటే వాళ్ళే ఆడుకుంటారు. ఎలానో వాళ్ళు రామానుజం టెంపుల్కి వెళ్ళారు కాబట్టి మేము వెళ్ళట్లేదు కదా ఎందుకులే అనేసి ఇంకా ఈయనైతే ఫుల్ డ్యూటీ చేసేస్తాను, దాని బదులు ఇంకో హాఫ్ డ్యూటీ చేసే పని తగ్గిద్ది, అప్పుడు వేరే ఏదైనా ప్లాన్ చేసుకోవచ్చులే అన్నట్టు ఈయన కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు వచ్చిన దాన్ని బట్టి కుదిరితే ఇక్కడ తింటా అన్నారు, లేదంటే అక్కడ తింటా అనేస్తారు. ఇంక ఇప్పుడైతే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసాం వంట. పిల్లలైతే ఆడుకుంటున్నారు, రిక్కీ అయితే పడుకున్నాడు. బట్టలేమో వాషింగ్ మిషన్కి వేసా, పని అయితే అవుతూ ఉంది, ఇంకా కంప్లీట్ కాలేదు, చేసుకోవాలి. దొన్న అన్నవరా ఏంటండి, మాకు అదంతా అనవసరం. సంత మొదలైంది, డబ్బులు ఇస్తే అమ్మేస్తాం బొమ్మలన్నీ కదరికి. అక్కడ ఇంకో సంత ఏర్పాటు చేస్తున్నారు, ఆ గదిలో తీసుకెళ్ళి చూపిస్తాం మళ్ళీ. అక్కడ సంత అంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు, ఏవో ఆడుకుంటున్నారు. వీళ్ళు పేరిస్తే కానీ తెలియట్లే నాకు కూడా ఇంట్లో ఇన్ని బొమ్మలు ఉన్నాయా అని. సంచిలో అంటే ఏదో 4-5 ఉన్నాయి అనుకుంటానులే కానీ ఇన్ని బొమ్మలు ఉన్నాయి, ఇంకా ఉన్నాయి తీలా. వస్తున్నాడు పర్ణిగా వస్తున్నాడు. బో మెంతికూర చట్నీ, మామిడికాయ పప్పు, పెరుగు. వీళ్ళైతే ఇంకా ఆడుకుంటూనే ఉన్నారు. వదిన వాళ్ళైతే బయలుదేరారు, వాళ్ళు వచ్చాక మా ఆయన గారు వాడు వస్తారు, ఇంకప్పుడు వండాలి మళ్ళీ అన్నం. మా వరకు వండుకున్నాం ప్రజెంట్ అయితే. మేమైతే అంగన్వాడీ వాళ్ళు ఫోన్ చేశారు ఎక్సెన్ బాలామృతం తీసుకోమని చెప్పి. సో బయలుదేరుతున్నాం ఇప్పుడే, మళ్ళీ తెచ్చుకొని మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ వెళ్ళాలి బయటికి. వదిన వాళ్ళైతే రామానుజం టెంపుల్కి వెళ్ళారని చెప్పాను కదా, సో ఈ 360 degrees వీడియో అయితే తీస్తున్నారంట. సో ఎందుకని మావయ్య గారు అండ్ దక్షిత్ అయితే దిగారు, అండ్ అన్నయ్య గారు దక్షిత్ కూడా అట్లానే ఒక షార్ట్ వీడియో అయితే తీసుకున్నారు. అలానే అక్కడ మిగిలిన వీడియోస్ కూడా ఏమన్నా ఉంటే తీయి అని చెప్పాను. ఫోన్ అయితే లోపలికి ఎలా ఉండదు కాబట్టి బయట వరకు కుదిరినంత అయితే వీడియో తీసింది. మేము ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వెళ్ళామన్నమాట రామానుజం టెంపుల్కి, అప్పుడు కూడా ఫోన్ ఎలా అయితే లేదు. ఆ టెంపుల్ కట్టిన స్టార్టింగ్లో అయితే ఫోన్ ఎలా ఉంది, కానీ అంటే ప్రమోషన్స్ కింద వాళ్ళు చేసి పెట్టేవాళ్ళు కదా, సో ఫోన్ ఎలా ఉందేమో అనుకున్నాము. అప్పుడు మేము వెళ్ళేసరికి ఫోన్ ఎలా అనేది లేదనమాట. ఇంకా అందుకని మేము కూడా అప్పుడు వీడియో తీసుకోలేదు, జస్ట్ బయట వరకు ఫొటోస్ అండ్ వీడియో తీసుకున్నాం అప్పుడు కూడా. ఇంకా ఏముందిలే ఆల్రెడీ చూసి 1 year కదా అయిందనేసి మేమందరం అయితే ఆగాము. అన్నయ్య గారు మాత్రం అసలు వెళ్ళటం ఇదే ఫస్ట్ టైం. అన్నయ్య గారి కోసమే వదిన అండ్ మావయ్య గారు అయితే వెళ్ళారనమాట. రామానుజం టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే ఈసారి హైదరాబాద్ వచ్చినప్పుడు అది కూడా యాడ్ చేసుకోండి లిస్ట్లో. మేమంటే నైట్ వెళ్ళామన్నమాట. మార్నింగ్ వ్యూ కంటే నైట్ వ్యూ చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే మేము లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు నైటే వెళ్ళామన్నమాట, బట్ అరౌండ్ 6-6:30 వెళ్ళాం. కానీ అప్పటికంటే 7:30, 8 ఆ టైంలో వెళ్తే ఇంకా బాగుంటుంది. ఈ రామానుజం టెంపుల్లో ఆల్మోస్ట్ 108 టెంపుల్స్ సపరేట్గా ఉంటాయి అన్నమాట, చిన్న చిన్నవి. మేమైతే అన్నీ చూసుకోలేదులే, కానీ వెళ్ళినప్పుడు కొన్ని అయితే చూసాము. ఎందుకంటే అప్పుడు మేము వెళ్ళేసరికి చాలా లేట్ అయింది, అండ్ అత్తయ్య గారు కూడా అంత నడవలేరులే. అప్పుడు కూడా మేము చాలా ఏరియాస్ తిరిగేసాం అనమాట హైదరాబాద్లో. ఓపిక లేక ఇంకా ఆ కొంచెం ఏరియా వరకే చూసుకొని వచ్చాము. అందుకనే మిగిలినవన్నీ చూడకుండా స్కిప్ చేసాం. కాకపోతే నేను మా ఆయన వదిన మేము వరకు కొన్ని అయితే చూసాం. పెద్దవాళ్ళు అంటే ఎక్కువ నడవలేని వాళ్ళ కోసం ఇక్కడ ఫెసిలిటీ ఏంటంటే అమౌంట్ ఇస్తే వాళ్ళే వీల్ చైర్లో తీసుకెళ్ళి అన్నీ దర్శనం చేయించి
A to Z అన్నీ చూపిస్తారనమాట. సో నడవటం ఓపిక లేని వాళ్ళు ఉన్నా కూడా హ్యాపీగా వెళ్ళొచ్చు. కాకపోతే వీల్ చైర్ ఛార్జెస్ ఉంటాయి అనమాట. ఎంతో ఐడియా లేదు కానీ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కనుక్కున్నాను. ఈసారి వదిన చెప్పింది కానీ ఐడియా లేదనమాట. సో చూడాలి అని ఉన్న వాళ్ళైతే కన్ఫామ్ వెళ్ళండి. అలానే ఇక్కడ ఫుడ్ కోర్ట్ కూడా ఉంటుంది. ఫుడ్ గురించి కూడా ఆలోచించాల్సిన పని లేదు. అలానే మీరు ఏమైనా ఈ జ్యువెలరీ టైప్ అలాంటివి కొనుక్కోవాలన్నా కూడా ఉన్నాయి అనమాట. అంటే నేను లాస్ట్ టైం వెళ్ళాను కాబట్టి నాకు ఐడియా ఉంది. సో లోపలికి ఫోన్ వెళ్ళలేదు కాబట్టి ఆ వీడియో తీయలేదు అంతే. లేదంటే అవి కూడా వీడియో నేనైతే తీయించి యాడ్ ఆన్ చేసేదాన్ని. ఈ రామానుజన్ టెంపుల్ గురించి అయితే నాకు కన్ఫామ్గా తెలియదులే కానీ నాకు తెలిసినంత వరకు ఇదైతే చిన్నజీర్ స్వామీజీ గారు కట్టించారని అయితే ఐడియా ఉంది. ఒకవేళ తప్పైతే క్షమించేయండి. అంతే, అంటే నాకు తెలిసినంత వరకు అయితే ఆయనే కట్టించారు. నేనేమో ఈ గూగుల్లో ఇవి ఏమీ సెర్చ్ చేయకుండా చెప్పేస్తున్నా కాబట్టి అది సంగతి. మేము కూడా అంగన్వాడీకి అయితే వెళ్ళేసి వచ్చేసాం అనమాట. ఎగ్స్ అండ్ బాలామృతం అయితే ఇచ్చారు, తెచ్చుకున్నాం. గారు వదిన వాళ్ళు అందరూ వచ్చేసారు. తింటాం అయిపోయింది. దక్షిత్ అడగనిపెత్తండి ఎదురుగా. గ్రీన్ టాటూనా ఎందుకు వేస్తారు? అదా మనకు అప్పుడు చేతికి వేసారా, మొహానికి వేసినట్టున్నారు. అవునా? బొట్టేమో అనుకుంటున్నా. ఏది పోయింది క్లారిటీగా. దక్షిత్ గారు చేతి బాగా. అరే నీ టాటూ చూపిరా దక్షిత్, టాటూ చూపిరా. అక్కడ కాదు చేతికి ఉంటుంది. పైన 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 వేసారా? చేతి నోట్లో పెట్టుకుంటే అంగన్వాడికి హైట్ వెయిట్ ఇడికి చెక్ చేస్తా అన్నారని తీసుకెళ్ళాం. కానీ అంగన్వాడీ స్కూల్ మార్చారంట కొత్తది. సో అండ్ అక్కడ కొంచెం బిజీ అండ్ షెడ్యూల్ అదేంటి సర్వర్ లో ఉందంట. అందుకని మళ్ళీ వచ్చేమని రమ్మన్నారు. సో మళ్ళీ వచ్చేమని తీసుకొని వెళ్ళాలి అన్ని. ఆధార్ అక్కడది కదా, సో ఇక్కడ లింకప్ చేయాలంట. అందుకని మళ్ళీ వెళ్ళాలి వచ్చే నెల. మేము వీళ్ళకి జడలు వేయటంతోనే అయిపోతుంది. అత్తయ్య గారికి మార్నింగ్ వేసారు, మళ్ళీ ఇప్పుడు ఒక 5 గంటలు అయింది అత్తయ్య గారు వేసి. 11 వేసాం. ఇప్పుడు టైం అయితే 3 అయింది. అప్పుడే ఆగం తీసుకున్నారు మళ్ళీ డ్యూటీ. ఓనర్ అంకులు అక్కడ ఆవుల కోసం పెట్టించారు ఆ గాబు. కోతులన్నీ వచ్చి తాగి వెళ్తున్నాయి. ఎన్ని లెక్కల్లో లెక్క ఎత్తాయి, రోజుకో 100-200 పైన వస్తాయి కదండి. అక్కడ వాటర్ ఇవ్వాలి, ఎక్కడ తాగుతుంది కింద. గ్యాంగ్ మారింది, వేరే గ్యాంగ్ ఇది కాదు. వేలం పాట ఏమైనా పాడుకున్నారా? ఏమంటారు దాన్ని? అంతేనా? వేలం పాట పాడుకున్నారేమో, అది సపరేట్గా వచ్చి తాగుతుంది. అందరం అయితే రెడీ అయిపోయాం. ఇంకా స్టార్ట్ అవ్వడమే ఆలస్యం. ఇంకో 5 to 10 minutesలో స్టార్ట్ అవుతాం. గుడికి వెళ్ళాక చూపిస్తా ఏ గుడిలోకి వెళ్ళాను. ఇప్పటిదాకా ఏడ్చి అలసిపోయి కోతుల్ని చూస్తున్నాడు. పక్కన ఉందని మర్చిపోయాడు కాకపోతే. అన్నటం ఎందుకమ్మా? లక్కీ వదిన లక్కీ మంకీ అనా కాదా? అదిగో చూడు మమ్మీ ఒప్పుకుంది. ఇది బుల్లిది అంట. ఇంకా తాళం అయితే వేస్తున్నారు ఈయన. మేమందరం అయితే ముందు బయలుదేరుతా ఉన్నాం. తీసుకున్నారు అనుకుంటా. ఇప్పుడైతే ప్లానింగ్ అయితే 3 temples అనుకున్నాం. మ్యాక్సిమం 3టికి వెళ్తాము. 2 అయితే మొక్కులు కన్ఫర్మ్ వెళ్తాము. ఇంకా 3వది అయితే ఆలోచిస్తాం వెళ్ళాలా వద్దా అని చెప్పి. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాము. ఇంకా అందరం రెడీ అవ్వేసరికి కొంచెం లేట్ అయింది. ఇంకా స్టార్ట్ అవుతున్నాం. వెళ్ళాక చూపిస్తాను. ఈ దారిలో కూడా కొన్ని వీడియోస్ అయితే తీసుకుంటాం కన్ఫర్మ్. ఎందుకంటే అందరం ఉన్నాం కాబట్టి ఎంతో కొంత కాల్ చేస్తాం కాబట్టి వీడియో తీసుకుంటాం. మేమైతే ఇప్పుడే కార్ ఎక్కామన్నమాట. ముందైతే స్టార్ట్ అవుతున్నాము. ఫస్ట్ అయితే చాముండేశ్వరి అమ్మవారు టెంపుల్కి వెళ్తున్నాం, జోగిపేట. అక్కడికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ అక్కడి నుంచి వేరే ప్లాన్ ఏంటో మళ్ళీ చెప్తాం. ఈ టెంపుల్ అయితే నేను మీకు చూపించడం ఇదే ఫస్ట్ టైం. ఎందుకంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నేను వెళ్ళటమే ఇది ఫస్ట్ టైం. ఇంతకుముందు అయితే ఆల్మోస్ట్ ఒక 3 to 4 times అయితే వెళ్ళాను. కానీ అప్పుడు వీడియోస్ తీసినా మేము చూపించడానికి లేదు. మన ఇండియన్ టెంపుల్స్లో మనందరికీ మెయిన్గా నచ్చేది అయితే మన
ఆర్కిటెక్చర్. ఆ ఆర్కిటెక్చర్లో ఈ పైన చూసారా మనకు ఉన్న 12 రాసులు అక్కడ అరేంజ్ చేసి పెట్టారనమాట. చాలా బాగుంది. యాక్చువల్గా మేము ఈ టెంపుల్కి అయితే లాస్ట్ టైం వెళ్ళాం కాబట్టి ఎక్కడ ఏ ఆర్కిటెక్చర్ ఎట్లా ఉంటుంది అన్నది మాకు కొంచెం ఐడియా ఉంది కాబట్టి మిస్ కాకుండా వీడియో తీయకూడదని అయితే మేము ముందే అనుకున్నాము. ఇక్కడ నుంచి గాలిగోపురం పైకి వెళ్ళడానికి మెట్లు. అయితే మంచి ఫోటోషూట్లు దిగుతున్నారు. ఇంక బయట అవుట్ వ్లాగ్స్ మొత్తం మ్యాక్సిమం నాయే ఉంటాయి. వాళ్ళంతా ఫుల్ బిజీ. అమ్మమ్మ మనరాళ్ళు, నాయనమ్మ మనవాళ్ళు. ఇదైతే మన జోగిపేట దగ్గర చాముండేశ్వరి అమ్మవారు. ఇక్కడ ఉత్సవాలు ఉన్నట్లు ఉన్నాయి. ఈ మంత్లో డెకరేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. 4 పక్కల 4 గోపురాలు ఉంటాయి. పెద్ద గోపురాలు 4 పక్కన 4 ఉంటాయి. షాప్స్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇంకా అండర్ డెవలప్మెంట్ అంటే ఇది ఇప్పుడు డెవలప్ చేస్తున్నారు దీన్ని. వీళ్ళిద్దరైతే కావాలని మ్యాచింగ్ చూడండి. శ్రీలత చైతన్య, పర్ణిక లక్షిక, రేపు నుంచి దక్షిత్ రిక్కి కూడా మ్యాచింగ్. అందరు మ్యాచింగ్ ట్విన్స్ అనమాట. ఈ గుడి కట్టి 42 ఏళ్ళు అయిందంట. దాని వార్షికోత్సవం సందర్భంగా ఈ 3 days అయితే బాగా సెలబ్రేట్ చేశారంట. బట్ మాకైతే తెలీదు, అంటే మా వారైతే చెప్పారు కానీ నాకైతే ఐడియా లేదు. సో అందుకనే ఇంకా డెకరేషన్ మొత్తం చేసి ఉంచారనమాట. పూలతో కూడా చూసారా ఎంట్రన్స్లో అమ్మవారి బొమ్మ, శివలింగం ఎలా తయారు చేశారో. సో చూడటానికైతే చాలా బాగుంది. వీళ్ళు 1-2 days ముందు వచ్చి ఉంటే కన్ఫామ్గా జాతర కూడా వచ్చి మేము అదే వార్షికోత్సవానికి కూడా వచ్చి వీడియో అయితే తీసుకునే వాళ్ళం, కానీ కుదరలేదు. గుడి యాక్చువల్గా ఇది బ్యాక్ సైడ్ ఎంట్రీ అనమాట. పార్కింగ్ ఇటు ఇచ్చారని ఇట్లా వచ్చాం. ఇట్లా నుంచి దారి ఇటు నుంచి పెట్టారనమాట ఎంట్రీ. క్యూ లైన్ ఇక్కడి నుంచి పెట్టారు. ఈరోజు పెద్ద జనం అయితే లేరు ఈ టైంలో. చాలా పెద్ద గుడి. ఈ గుడిలోనే మేము చీర పెడతామని అయితే మొక్కుకున్నాం అనమాట. ఏ పూజకి ఎంత అమౌంట్తో ముందు స్లిప్ రాయించుకోవాలో ఇక్కడ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. నేను అన్నీ చెప్పకుండా వీడియో అయితే తీశాను, చూడండి. ఇంకా ఇదైతే చాముండేశ్వరి అమ్మవారు అనమాట. విగ్రహం చాలా బాగుంటుంది. ఎంతసేపు చూసినా చూడాలనిపించేలాగా ఉంటుంది అనమాట. ఎప్పుడు వెళ్ళినా మంచిగా ఇట్లా అలంకరణ అయితే ఫుల్గా చేస్తారు. నార్మల్గా ఈరోజైతే జనాలు లేరులే కానీ మామూలుగా అయితే చాలానే మంది ఉంటారనమాట. ఎందుకంటే ఒక 2 days బ్యాకే వార్షికోత్సవం సెలబ్రేషన్స్ జరిగాయని చెప్పాను కదా. సో దానికి వచ్చి ఉంటారు బాగానే జనం. ఇప్పుడైతే లేరు. ఇక్కడ ఇవే కాదనమాట, ఇప్పుడు కొత్త వెహికల్స్ తీసుకున్న పూజ చేయిస్తారు కదా, అలా కూడా చేపిస్తారు. చాలా పాపులర్ గుడి అనమాట. కాకపోతే సరిగ్గా వృద్ధిలోకి రాలేదు కానీ మంచిగా కోరుకున్న కోరికలు తీరుతాయి అన్నమాట ఇక్కడ. మా వారైతే చీరకి స్లిప్ రాయించడానికి వెళ్ళారు. ఈలోపు మేమందరం అయితే ఇక్కడ కూర్చున్నాము. నేనైతే వీడియో తీసుకుంటున్నాను. దీనికి కూడా టోకెన్ అనమాట. చీర అమ్మవారికి పెట్టాలంటే 21 రూపాయి. హారతి టికెట్ 10 రూపాయలు. ఇడికి చెప్తున్నాను. చీర పెట్టే వాళ్ళు మాత్రం బ్లాక్, వైట్ అండ్ నీలం కలర్ అయితే తీసుకోరు. సో అది మాత్రం స్కిప్ చేసి వేరే కలర్స్ ఏమైనా తీసుకురావచ్చు అనమాట. మేమైతే అమ్మవారికి ఈ చీర పెడుతున్నాం అనమాట. ఇది నేను మీకు చూపించలేదు. పోయినసారి వాల్యూ మార్ట్కి వెళ్ళినప్పుడు 2 sarees తీసుకున్నా అని చెప్పాను కదా, అందులో ఇది ఒకటి అనమాట. అమ్మవారి కోసమని రెడ్ సెలెక్ట్ చేసి తీసుకున్నాము. అసలు పచ్చి పూలతో ఈ డెకరేషన్ మాత్రం హైలైట్ అనమాట. ఇంకా ఇక్కడ హోమగుండం కూడా ఉంది, హోమం చేస్తారనుకుంటా. వైష్ణవీదేవి, కాళికామాత, బ్రాహ్మీదేవి. మనం ఇచ్చిన చీరనైతే ఇక్కడ అలంకరిస్తారనమాట మన ముందే. అమ్మవారికి అలా అలంకరించి పూజ చేసి హారతి ఇచ్చి అమ్మవారి దగ్గర ఉన్న పూలు, గాజులు మనం ఎవరైతే ఇస్తామో చీర వాళ్ళకి ఇస్తారు. టెంపుల్ అయితే చాలా పెద్దది, చాలా నీట్గా ఉంది. మొత్తం మిషనరీతో వ్యాక్యూమ్ క్లీనింగ్ చేస్తున్నారు. వీల్ చైర్ ఫెసిలిటీ కూడా ఉంది. పెద్ద వయసు వాళ్ళు వస్తే ఇంత పెద్ద టెంపుల్లో తిరగలేము అనుకుంటే. అయితే వీళ్ళందరూ ఇంకా ప్రసాదం డిస్ట్రిబ్యూషన్, ప్రసాదం తింటున్నారు అందరూ. పూజ అయితే బాగా జరిగింది. జనం లేకపోవడం వల్ల దర్శనం కూడా మంచిగా ఉంది.
దర్శనం అయితే అయిపోయింది. ఇంక ఇక్కడ నుంచి రిటర్న్ స్టార్ట్ అవుతున్నాం. ఇంకా ఫొటోస్ కూడా దిగేసాం అనమాట. మంచిగా వచ్చాయి ఫోటోలు కూడా. ఇక్కడ తిరణాలు జరిగింది అనమాట. ఈ ఏర్పాట్లు అన్నీ ఉన్నాయి, ఇంకా తీసేలా. యాక్చువల్గా మొన్నే చూసాను నేను ఇక్కడ జరుగుతుందని, అందుకే ఇంకా ఏదో తీసా చిన్నగా ఇంకా స్టార్ట్ ఉందిగా. ఈ రోజు ఎవరైనా వస్తారేమో ఉంచారు మొత్తం. ఏంట్రా చాలా బాగా చేశారు డిజైన్. అవును, ఇటు సైడ్ ఎంట్రీ ఓకే, ఇది ఎగ్జిట్స్ కదా, ఎంట్రీ అటు కదా మెయిన్ ఎంట్రీ, అటు ఏమో ఉంటుంది. అటు ఏమంటే జస్ట్ ఇట్లా స్టెప్స్ ఇంతే ఉంటది. అయితే అక్కడ నుంచి బండి పూజలు, వెహికల్ పూజలు అన్ని చేస్తారనమాట. ఆ సైడ్ కొబ్బరికాయలు కొట్టేది, వెహికల్ పూజలు, అంటే వెహికల్స్ పూజ ఉంటది కదా, ఆ పూజ అన్ని అక్కడ. కార్ అయితే ఇంక రెడీ. మంజీరా డ్యామ్ అనుకోండి, మంజీరా అనేది అనుకోండి. ఇక్కడ నుంచి అయితే నెక్స్ట్ సంగారెడ్డి వైకుంఠపురం టెంపుల్కి, అక్కడ కూడా మొక్కు ఉందన్నమాట. అక్కడికి నెక్స్ట్ రౌడీ అయిపోతాను. రౌడీ అసలు ఎట్లా ఏసీ మీద కాళ్ళు పెట్టి ఆరబెట్టుకుంటాను చల్లగా. సో మొత్తం తాడి చెట్లనే కాదు, సారీ, మర్రి చెట్లు. అవునవును, మర్రి ఊడలు, మొత్తం ఊడల మర్రిలే. ఇది జోగిపేట విలేజ్ అన్నమాట. ఇక్కడే జాతిరత్నాలు సినిమా షూటింగ్, ఆ జోగిపేట ఉంటుంది కదా, ఆ జోగిపేట ఇదే. జోగిపేట సంగారెడ్డి అని చెప్తారు కదా సినిమాలో, ఇదే. ఇక్కడ నుంచి ఒక 40 కిలోమీటర్లు 35 కిలోమీటర్లు వస్తుంది సంగారెడ్డి. ఇంకా వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వచ్చేసామన్నమాట. ఈ టెంపుల్ అయితే నేను ఆల్రెడీ ఒక 2 times చూపించాను మీ అందరికి. అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మెయిన్ ఎంట్రీ బంద్ చేసి సైడ్ నుంచి ఇచ్చారు ఎంట్రీ. మొత్తం పంట పొలాలు, కన్స్ట్రక్షన్ వర్క్ కూడా జరుగుతుంది. యాక్చువల్గా మేము అంతకుముందు వచ్చినప్పుడు చూడలేదు, ఎందుకంటే అటు నుంచి అటు పోయేవాళ్ళం కానీ ఇక్కడికి వచ్చేవాళ్ళం కాదు కాబట్టి. ఈ టెంపుల్స్ వ్లాగ్ మొత్తం మా ఆయనే చెప్తున్నారు, ఎందుకంటే నాకు ఇక్కడ లొకేషన్లు తెలియవు, ఈ ఊరు పేర్లు కూడా తెలియవు. అందుకని అంత ఆయన కంట్రోల్లో ఉంది ఇప్పుడు ప్రెసెంట్ అయితే, అందుకని అంత ఆయన చెప్తారు. మేమైతే సంగారెడ్డి వైకుంఠపురం గుడికి దర్శనం కోసం అయితే వచ్చాము. ఇది వీకెండ్ డేస్లో అంటే శనివారం మాత్రం ఫుల్ ఉంటుంది, కానీ ఇప్పుడు మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారు. మేమే ఉన్నాం అనమాట, ఇంకెక్కువ లేరు, 1-2 జంటలే ఉన్నారు. కానీ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా మంచిగా జరిగిద్దని మాకు నమ్మకం, ఎందుకంటే మాకు జరిగింది కాబట్టి. అందుకనే ఇంకా ఏ మొక్కలున్నా వచ్చి కన్ఫర్మ్ మొక్కుకుంటాం ఇక్కడ మేము. ఇదే వెనక నుంచి అనమాట, కానీ గుడి ఆపోజిట్కి వెళ్తాం మనం. గుడి బ్యాక్ సైడ్ ఎంట్రీ నుంచి అయితే మేము ఇదే ఫస్ట్ టైం అనమాట. లాస్ట్ టైం వచ్చినప్పుడు మేము ఇవన్నీ ఏం చూడలేదు, ఇది కూడా మేము ఫస్ట్ టైమే చూస్తున్నాము. సో అందుకని స్కిప్ చేయకుండా వీడియో అయితే చూపిస్తున్నాను. ఇంకోసారి 3 సార్లు. అల్లుడు గిల్లుడు. ఇంకా మేమందరం అయితే దర్శనానికి స్టార్ట్ అవుతున్నాం అనమాట. క్యూ లైన్లు పెట్టారు కొత్తగా, ఇంక వెళ్తున్నాము. ఈ క్యూ లైన్ అంతా కూడా లేదు. మొన్న వైకుంఠ ద్వార దర్శనం రోజు బాగా చాలా లక్షల మంది వచ్చారు. అక్కడ ఫుల్ కిక్కిరిసిపోయింది. వాళ్ళకి టికెట్లు కూడా పెట్టారు, 1000 రూపాయల టికెట్. ఇక్కడ ముడుపులు కూడా బాగానే మొక్కుకొని కట్టుకుంటారు అనమాట. నమ్మకం బాగా ఎక్కువ, కోరుకున్నది జరుగుతుంది అని చెప్పి. నేను మా లాస్ట్ బ్లాగ్లో అయితే చెప్పాను కదా, ఇక్కడ కోరుకొని అంటే నమ్మకంగా కోరుకుంటే ఏదైనా జరిగిద్ది అని చెప్పి. ఇది చూడు, మిర్రర్స్ ఏమంటారండి దీన్ని, ఏదో అద్దాల మేడలాగా చిన్నది. అయిపోయింది యాక్చువల్గా మన వైకుంఠ దర్శనం రోజు, వైకుంఠ ద్వార దర్శనం రోజు చేసినట్టున్నారు. టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది, అసలు జనాలే లేరనమాట. అదే మన సైడ్ ఇంత టెంపుల్ ఉంటే జనాలతో కిక్కిరిసిపోయేది ఈ టైంలో. ఈసారి లైటింగ్స్తో మెరిసిపోతుంది అనమాట గుడి. ఒక సైడ్ ఏమో ద్వారపాలకుడు, ఇంకో సైడ్ ఏమో గరుడ. ఇట్లా ఎంట్రన్స్లో అయితే చూడటానికి చాలా బాగుందన్నమాట.
ఎంట్రన్స్లోనే హుండీ కూడా ఉందన్నమాట. ఎవరైనా కానుకలు ఇలాంటివి వడ్డించాలనుకుంటే హుండీలో వడ్డించేసుకోవచ్చు. ఇంకా మేమైతే వీక్ డేస్లోనే వెళ్ళాం కాబట్టి పెద్దగా జనాలు అయితే లేరు. పైగా పండగ మొన్న అయింది కాబట్టి అంత జనాలు కూడా లేరనమాట. మేము వెళ్ళేసరికి అయితే ఫుల్ ఖాళీగా ఉంది గుడి అయితే. మేమైతే అర్చన టికెట్స్ తీసుకున్నాము, వదిన వాళ్ళే మేము కూడా. వెంకటేశ్వర స్వామిని మాత్రం దీపాల వెలుగులోనే అందంగా ఉంటాడు, అదేంటో లైట్లు వేసేదానికంటే. ఇంకా అర్చన టికెట్స్ అయితే తీసుకున్నాం కదా, అందరినీ కూర్చోబెట్టి పూజ అయితే చేస్తారనమాట. తులాభారం కూడా ఉంది, తులాభారం చేసుకోవచ్చు. ఈ సైడ్ తుంబురుడు ఆంజనేయ స్వామి, ఇది ఆంజనేయ స్వామి గుడి అనమాట. ఇలాంటి గుళ్ళకు వస్తే ఎలాంటి టెన్షన్స్ అయినా ఉఫ్ అని పోతాయి అన్నమాట. అయితే కోనేరు చాలా బాగుంటుంది అక్కడ. ఇది యాక్చువల్గా మరి ఎందుకు డెకరేషన్ చేశారు నాకైతే తెలియదు. మొన్న ఉత్తర దర్శనం జరిగిన రోజు చాలా బాగా చేశారు, తిరుపతిలో చేసినట్టు మాడవీధులు ఇట్లా ఎంత చేశారనమాట. వచ్చేలోపు కోనేరు లాస్ట్ టైంలో చూసినప్పుడు మీకు నీళ్లు చాలా బాగుంది, అట్మాస్ఫియర్ ఎంత మెట్ల మీద కూర్చొని వ్లాగ్ కూడా చేసాం. కాకపోతే ఇప్పుడు ఏదో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అక్కడ, ఎంత కట్టేసి సివిల్ వర్క్ నడుస్తుంది. అదే యజ్ఞశాల సంథింగ్. ఇక్కడ ఇది కూడా చిన్న గుడిలాగా కడుతున్నారు అనమాట. ఎంత ఇంకా ఇక్కడైతే ప్రసాదం లడ్డు వడ పులిహార ఉంది. నేనైతే వడ తీసుకున్నా, లడ్డు తీసుకోలేదు, పులిహార అయితే అయిపోయిందంట. సన్సెట్ కూడా అయిపోయింది అనమాట. ఈ టైంలో అసలు చాలా బాగుంది. మా ఆయన వడ మధ్యలో తెచ్చి చూపిస్తున్నాడు, నేను బొక్కలోనైనా. ప్రతిసారి మేము ఈ గుడికి ఎప్పుడొచ్చినా కనీసం ఒక ప్రదక్షిణైనా చేసేవాళ్ళం అనమాట. కానీ ఈసారి మాత్రం ప్రదక్షిణ చేయటానికి లేదు, ఎందుకంటే క్యూ లైన్లు అవి కట్టేశారనమాట మన ఉత్తర ద్వార దర్శనం అప్పుడు. సో ఈసారి మాత్రం అసలు ఒక ప్రదక్షిణ కూడా చేయటానికి లేదు. లాస్ట్ టైం మేము అత్తయ్య గారు వాళ్ళు వచ్చినప్పుడు అయితే మొత్తం అట్లా రౌండ్ వేసి చూసాం, కానీ ఈసారి మాత్రం అది కూడా లేదనమాట. ఇంకా అందుకనే క్యూ లైన్లో వెళ్ళి దర్శనం అయితే చేసుకొని వచ్చేసాం. పోయినసారి మేము వచ్చినప్పుడు ఇక్కడ మొక్కుకున్నాం అనమాట. వదినకు కూడా అబ్బాయి పుడితే మేము వడ్డించినట్టే ఇట్లా చెంబు నిండా చిల్లర ఇట్లా వడ్డిస్తాము దేవుడికి వీటికి చేతికి అని. ఇంకా అందుకని చెప్పి మొక్కు తీర్చేసుకుందాం. ముందు మొక్కులు బ్యాలెన్స్ ఉండకూడదు అంటారు కదా, అందుకని బ్యాలెన్స్ ఉంచుకోకుండా ముందైతే కోరిక తీరంగానే 6వ నెల రాగానే సంవత్సరం లోపే మొత్తం అన్ని తీర్చేసుకుందాం అని అయితే స్టార్ట్ చేసి మొక్కుల కోసమే ముందైతే ఇప్పుడు వచ్చామన్నమాట. ఇంకా మొక్కులు అట్లా అవుతున్నాయి, వాడికి లోపల కొంచెం నీళ్ళు పట్టిస్తున్నారు. సో ఇంకా మేమైతే ఈ కొలను చూద్దాం అనేసి వచ్చాం, కానీ నీళ్ళు అయితే లేవు, ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. ఈ సంగతులు అయితే ఇంకా దుర్గా భవానీ గుడికి కూడా వెళ్దాం అనుకున్నాం, కానీ ఇంకా టైం సెట్ అయ్యేలాగా లేదు, అక్కడ మొక్కు కూడా లేదు కాబట్టి స్కిప్ చేసాం అనమాట. ఇంక వీలైతే వెళ్తాం, లేదంటే లేదు. మా బొడ్డోడైతే నడవాలంట, అందుకని కిందకి దిగి నడుస్తున్నాడు. కాకపోతే అక్కడ పూలు అవి పడ్డాయి అనమాట, మేము పెట్టుకున్నాయే, అవి తీయటానికి పరిగెడుతున్నాడు. ఇంకా మాడవీధుల్లాగా ఇక్కడ మొత్తం ముగ్గులేసి స్వామి యాత్ర చేశారనమాట. మొన్న బయట మత్స్యావతారం అన్నది ఉంది కదా, ఇంకా కార్లో వచ్చినప్పుడు షాట్ తీసిన అది. మేమైతే ఇంకా దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చేటప్పుడు ఇట్లా హుండీలో కానుక అయితే వడ్డించామన్నమాట. వాడి చేతితో పట్టించుకొని ఒకసారి ఇంకా అలా హుండీలో వేయించేసాము. ఇంకా ఇదైతే హనుమంతుల వారి గుడి అనమాట. ఇంతాక ఒక షార్ట్ చూపించాను కదా, ఇది హనుమంతుల వారి గుడి అని చెప్పి. ఇంకా విగ్రహాన్ని అయితే ఇప్పుడు చూపిస్తున్నాను. మా దర్శనం అయితే అయిపోయింది, ఇంకా బయలుదేరి ఇంటికి వెళ్తున్నాం అనమాట. ఈ గుడి మాత్రం చిన్నజీర స్వామి గారు మేనేజ్మెంట్లో అట్లా ఉందంట. అవి ఇప్పటికైతే సంగతులు. ముందు ఇంకా డిస్కషన్ జరుగుతుంది, ఇంటికి వెళ్దామా గుడికి వెళ్దామా ఇంకెక్కడికైనా వెళ్దామా అని. ఏమైనా బొమ్మలు గిమ్మలు కొనుక్కోవాలంటే ఇక్కడ ఉందన్నమాట. కాకపోతే ఎక్కువ ఉండవు ఐటమ్స్, కొన్ని కావాల్సినవి తీసుకోవచ్చు. ఇక్కడ పిల్లల కోసం రంగుల రాట్నం అయితే ఉందన్నమాట. దీనికైతే పేమెంట్ ఏం లేదు, మన అక్కడ
జస్ట్ అలా పెట్టి ఉంటుంది అనమాట. ఎవరైనా తిరగాలి అనుకుంటే మాత్రం హాయిగా కూర్చొని కాసేపు ఆడుకొని వెళ్ళిపోవచ్చు. సరే ఎలానో పిల్లలు ఉన్నారు కదా అని ఒక 5 మినిట్స్ అలా ఆడుకున్నారనమాట. రిక్కీ, లక్కీ, పర్ణిక అందరూ ఆడారు. ఇంకా దక్షిత్ను కూడా తిప్పమని వదిన అడిగితే ఇంకా అన్నయ్య గారు జస్ట్ అలా కూర్చొని ఒక 4 రౌండ్లు అయితే వేశారనమాట. వీళ్ళ అసలు భయపడట్లేదు అనమాట. ఎంత స్పీడ్గా తిప్పినా అస్సలు భయపడట్లేదు. ఇంకా పిల్లలన్నాక ఏం భయం ఉంటుందిలే కానీ పెద్ద అయ్యే కొద్దీ భయం అనేది స్టార్ట్ అయింది కాబట్టి వాళ్ళకైతే ఏ భయం లేదు. ప్రశాంతంగా కాసేపు ఆడుకున్నారు. ఇంకా వీళ్ళు ఇలా కాసేపు ఆడుకున్న తర్వాత ఇంటికి వెళ్ళాలా లేదా బయటికి వెళ్ళారా రెస్టారెంట్కి వెళ్ళాలా అన్నది అయితే ప్లాన్ వాళ్ళు అనుకున్నారు కాబట్టి బయలుదేరారు. సంగారెడ్డి లోకల్లోకి అయితే వెళ్తున్నాం. సంగారెడ్డి ఊర్లోకి అయితే వెళ్తున్నాం. ఈ మసీదులో ఏదో ఫంక్షన్ జరుగుతుంది అనుకుంటా. బాగా డెకరేషన్ అయితే చేశారు. సంగారెడ్డి సిటీ ఇదనమాట. ఇది బస్ స్టాండ్. సంగారెడ్డి నేషనల్ మార్ట్ ఆల్రెడీ మన వీడియోస్లో ఉంది కదా, అక్కడికి వెళ్దాం. కొంచెం చిన్న చిన్న ఏమన్నా వెరైటీగా ఏమైనా ఉన్నాయో చూద్దామని చెప్పి. ఇక్కడ బాగుంటాయి చిన్న చిన్న వెరైటీగా ఏమైనా ఉంటే చేతులు తీసుకెళ్ళొచ్చులే అని చెప్పి ముందే వెళ్తున్నాం. పోయినసారి హాట్ బ్యాగ్ అడిగింది, ఇక్కడ 80 రూపాయలే. ఆన్లైన్లో 300 ఏముంది హాట్ బ్యాగ్. ఇక్కడ చూద్దాంలే అని చెప్పి వస్తున్నాం. సరే ఇక్కడ చూసుకొని నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ తిని వెళ్ళిపోతాం. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, ఈ కార్ మాత్రం మా బావగారు వాళ్ళదనమాట. మేము చాలామంది ఉన్నాం కదా, కార్ సరిపోదని చెప్పి మాది చిన్న కారే కాబట్టి మా కార్ వాళ్ళకిచ్చి వాళ్ళ కార్ అయితే మేము తెచ్చుకున్నాం అనమాట. వాళ్ళకే అవసరం ఉంటుందని మా కార్ అయితే ఇచ్చొచ్చాం. ఇంకా నేషనల్ మార్ట్కి అయితే వచ్చేసాము. ఇక్కడికి వచ్చాక ఇంకా స్టార్టింగ్ ఏముంటుంది, గ్రాసరీస్ నుంచి అయితే స్టార్ట్ చేసాము. గ్రాసరీస్లో కొనేవి ఏం లేవులే కానీ నార్మల్గా అన్నీ చూసుకుంటూ వెళ్దామని అయితే చూస్తున్నాం. నెట్ఫ్లిక్స్ స్క్విడ్ గేమ్ ఎంత ఫేమస్, కొరియంది కదా, అందుకే స్క్విడ్ గేమ్ పెట్టాడు. ఎప్పుడు గ్రాసరీస్ కోసం వచ్చేవాళ్ళం కానీ ఈసారి మాత్రం మ్యాక్సిమం అన్నీ స్నాక్స్ ఐటమే తీసుకున్నాం అనమాట. ఎందుకంటే చెప్పాను కదా జూకి వెళ్తామని చెప్పి, అండ్ జూతో పాటు ఇట్లా ఓషియన్ పార్క్ ఇట్లా అన్ని చోట్లకి వెళ్తామని చెప్పాము కదా. సో ఎక్కడికక్కడ కొనుక్కోకుండా ఇవి ఉంటాయిలే అని చెప్పి ఇవి తీసేసుకున్నాము. అయితే ఆ బంతి పట్టుకొని ఆడుతున్నాడు. మేము ఏమేమి తీసుకోవాలా అని గంట సేపు ప్రతి చోట 1 గంట ఆగి వెయిట్ చేసి సెలెక్ట్ చేసి తీసుకుంటున్నాం. 4 అడుగులు వేయటానికి ఒక పావు గంట పడుతుంది. ఎక్కడ ఏం తీసుకుందామని సెలక్షన్లోనే సరిపోతుంది మాకంతా. వీడు మాత్రం పాపం సైలెంట్గా బంతితోనే ఆడుకుంటున్నాడు, ఇస్తే గోల్ చేయకుండా. బిల్లింగ్ చేయిస్తుంటే వాళ్ళు అక్కడ కూర్చొని ఆటలాడుకుంటున్నారు. మేము బిల్లింగ్కి వెళ్ళగా ఎక్స్చేంజ్ కౌంటర్కే వెళ్ళామన్నమాట. ఎక్స్చేంజ్ కౌంటర్ అంటే ఏమైనా బిల్లులు తక్కువ పడినా, కొంచెం ఏమైనా ప్రోడక్ట్ బాగుంది రిటర్న్ ఇచ్చిన అట్లాంటివి ఉంటాయి కదా, అట్లా ఎక్స్చేంజ్ కౌంటర్ అనమాట. వెళ్ళక దానికే వెళ్ళాము. ఒకటి రిటర్న్ చేయటం కోసం వాళ్ళు గంట సేపు వెతుకుతూ ఉంటారు. అదేంటో ఇంకా ఆ బిల్లు వేసేలోపు ఒక 4 బిల్లు వేయించుకునే వాళ్ళమేమో. ఇంకా అట్లా అయిపోయింది. ఈ లోపు అయితే వాళ్ళు ఆడుకుంటున్నారు అక్కడ. ఇంకా దక్షిత్ గారిని ఊరికనే అట్లా కార్ట్లో కూర్చోబెట్టారు. సో అందుకని వీడియో అయితే తీసుకున్నారేనా. ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆడు హాయిగా నడుస్తాడు కూడా ఏమో నాకు తెలిసి. అసలు భయం లేకుండా ఎలా కూర్చున్నాడు. ఇంక ఇవన్నీ చూసుకొని ఇంటికి వెళ్ళి వండుకునే ఓపిక లేక రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయాం. ఇది రాజధాని రెస్టారెంట్ అనమాట. ఇక్కడ యాంబియన్స్ చాలా బాగుంటుంది అనమాట. ఇది నేను మీకు ఇంతకు ముందు కూడా 1-2 సార్లు చూపించాను ఈ రెస్టారెంట్. ఇక్కడ ఫుడ్ బాగుంటుంది కాబట్టి మళ్ళీ అందరం వచ్చినా కూడా ఇక్కడికే వచ్చేసాం. ఇక పైకి కూర్చొని దొర్లుతుండు. అసలు వీడితో ఇదివరకు బయటకు ఎక్కడికి వచ్చినా సైలెంట్గా ఉండేవాడు కానీ ఈ మధ్య అయితే గోల బాగానే పెరిగింది. ఎక్కడో ఒక చోట కూర్చోవట్లేదు. మీద నడుస్తాడంట. ప్లేట్లు బాటిల్స్ అయితే వచ్చాయి కానీ వీడు మాత్రం అసలు కాంతారా సినిమాలో వాడు అరిసినట్టు ఎంత గట్టిగా అరుస్తున్నాడో రెస్టారెంట్లో కూడా అసలు ఆగట్లా. ఇంకా మేము ఇచ్చిన ఆర్డర్ అయితే ఇప్పుడే వచ్చింది. స్టార్టర్స్ అండ్ ఎగ్ బిర్యానీ విత్ నాన్స్ అండ్ టొమాటో కాజు కర్రీ అయితే ఆర్డర్ ఇచ్చాము. ఇంకా తినేసి ఇప్పుడైతే రిటర్న్ బ్యాక్ అవుతున్నాము. ఈ రెస్టారెంట్ 4th యానివర్సరీ అంట. బిల్ మీద 10% డిస్కౌంట్ కూడా ఇచ్చారు యానివర్సరీ అని. ఇదైతే రాజధాని రెస్టారెంట్ అండి. కింద KFC ఉందని KFC అనుకునేరు. ఇంకా అలా మెల్లగా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. వెళ్ళేదారిలో ఇట్లా కొంచెం పెద్దగా హనుమాన్ విగ్రహం అయితే ఉంటుంది. లాస్ట్ వీడియోలో చూపించానో లేదో గుర్తులేక మళ్ళీ వీడియో అయితే తీసానమాట. అందరం అలిసిపోయామన్నమాట. ఇంకా అందరం అయితే ఇంటికి చేరుకోవాలి ముందు. మేమైతే మొత్తం తిరిగేసి వచ్చేసామన్నమాట. ఇంటికి వచ్చేసరికి 10:30 అయింది.
ఇంకా పిల్లలందరూ అయితే పడుకున్నారు కూడా కార్లో. ఇంకా లేచి ఇప్పుడు మిగిలిన వాళ్ళకి మాత్రం లేచి ఆడుకుంటున్నాడు. మిగిలిన 3 పిల్లలు అయితే పడుకున్నారు. ఇవాళ వీడియో మొత్తంలో మ్యాక్సిమం మా ఆయన గారి వాయిస్ ఉంది. ఎందుకంటే మనకు ఆ ఏరియాలు ఆ గుళ్ళు గురించి అంత ఇది తెలియదు కదా. ఈ ఏరియాస్ అనే కాదు ఏ ఏరియాస్ కూడా తెలియవు కాబట్టి ఇంకా ఆయనే చెప్పేశారనమాట. ఇంకా మేము తిరుగుతూ ఉన్నాం. ఆయన వీడియోస్ తీసుకుంటూ కష్టపడదండి, మేము హాయిగా తిరుగుతూ ఉన్నాం. ఇంకా ఈ 1 వీక్ వచ్చే వీడియోస్ మాత్రం ఇంకా చాలా బాగుంటాయి. ఏది మిస్ కాకుండా చివరి దాకా చూడండి. మళ్ళీ రేపు మరి ఒక మంచి వీడియోతో కలుద్దాం. రేపు కూడా మంచి బ్లాగ్ వస్తుంది అనమాట. మొత్తం మళ్ళీ ఈ 4 రోజులు మాత్రం జస్ట్ ఇట్లా అవుటింగే ప్లాన్ చేసాం కాబట్టి ప్రతిరోజు ఒక కొత్త ప్లేస్కే వెళ్తాము. సో వీడియోస్ అయితే కన్ఫామ్గా మిస్ కాకుండా చివరి దాకా చూడండి. అలానే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూసేయండి. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. బాయ్ బాయ్.